హాయ్ హలో అండి. ద స్టిచ్ బుక్ అనే మన సిరీస్లో సెకండ్ పేజ్ అనమాట. ఇది సెకండ్ ఎపిసోడ్ లాగా తీసుకోండి. సెకండ్ ఎపిసోడ్ తీసుకోవడం కాదు, సెకండ్ ఎపిసోడే. నిన్న ఆల్రెడీ ఒక వీడియో మనం పోస్ట్ చేసాము, ఈరోజు ఇంకొక వీడియో తీస్తున్నాము. నా ఒకసారి షార్ట్స్ రీల్స్ చూడని వాళ్ళకి మాత్రం నా ప్లెయిన్ డ్రెస్ లుక్ ఇదండి. నెక్స్ట్ నేను వేసుకున్న దుప్పటా ఇది. నేను వేసుకొని వెళ్తే ఆ షాపింగ్ మాల్స్లో కూడా గుర్తుపట్టారు, ప్రసన్న పిఆర్ బొటిక్ అని కూడా గుర్తుపట్టారు చాలామంది స్టోర్స్కి వెళ్ళినప్పుడు. అండ్ ఈ దుప్పటా కావాలని అక్కడే మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారండి. సో నేను అన్నాను, జస్ట్ ఇవాళే ఆల్రెడీ ఒక బ్లూ వేసుకుంటూ ఒక మేడం తీసుకెళ్ళిపోయారండి, అట్లీస్ట్ ఈ లావెండర్ అన్న నాకు ఉంచండి అని చెప్పేసి, నేను మీకు కావాలంటే నేను మళ్ళీ చెప్తానని చెప్పానండి. సో ఈరోజు మన ద స్టిచ్ బుక్ పేజ్లో ద స్టిచ్ బుక్ సెకండ్ ఎపిసోడ్లో ఏమేం డ్రెస్సెస్ కంప్లీట్ అయ్యాయి, ఎవరెవరివి కంప్లీట్ అయ్యాయి చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఫస్ట్ వచ్చేసి ఝాన్సీ గారు చందానగర్. సేమ్ మన వైట్ డ్రెస్ లాంటిదే డ్రెస్, ఇదొకటి కంప్లీట్ అయ్యింది. యాక్చువల్గా మేడం సైజ్ కొంచెం ఎక్సెల్, సో నాకు శారీ కన్నా కొంచెం హాఫ్ మీటర్ ఎక్స్ట్రా ఉన్నా సరిపోయింది, కానీ మేడంకి 6 మీటర్స్కి కొంచెం తక్కువైంది. కలీస్ కావాలి, ఎక్కువ వస్తుంది కాబట్టి కింద సేమ్ యాజ్ యూజువల్గా ఫోల్డింగ్ చేస్తారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న ప్లీట్స్ సైడ్కి ఇచ్చేసారండి, ప్లెయిన్. దీనికి ఏదైనా మంచి దుప్పటా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదో ఉంది, మ్యాచ్ చేద్దామా కేసా దగ్గర. సో ఇది బ్రిక్ కలర్, జనరల్గా దీనికి అంత బాగోదు, దీనికి బ్రిక్ కలర్కి వేరే దుప్పటా మ్యాచ్ చేద్దాము. ఇది వేరే దానికోసం అలా తీసి పెట్టాను చూపిద్దామని. ఇది వచ్చేసి ఝాన్సీ గారిది. ఝాన్సీ గారు ఫ్యాబ్రిక్స్ కొంటూ ఉంటారు, కానీ మేడం స్టిచ్చింగ్వి మాత్రం పాపం ప్రశ్న అవుతుందా అండి అని అడుగుతారండి. జనరల్గా మేడం వచ్చే ముందు ఇంకా చెప్తారు. సో మేడం ఆర్డర్ ఇచ్చి కూడా మనకి 3-4 మంత్స్ అయిపోయింది. ఇది మనం అప్పుడు ఆర్గాంజా పోస్ట్ చేసాం కదా, అయితే పాత డ్రెస్లన్నిట్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇది చేయండి ఫస్ట్ అని చెప్పారు. ఇది కూడా ఆర్గాంజా కలీస్, ఫుల్ శారీ గేర్ అండ్ హ్యాండ్స్ ఇట్లా వచ్చింది యాజ్ యూజువల్గా. సేమ్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ సింపుల్ అండి. సో కలీస్ మంచిగా చక్కగా మిడిల్లో ఫ్లవర్స్ చూడండి, ఆర్గాంజా. నేను వచ్చేసి మా అంజనా పాపకి ఎల్లో కలర్ చేపించాను కదా, అందులో ఇది గ్రీన్ ఆర్గాంజా ఫ్రాక్. అండ్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసి అది శారీ అంతా గేరే, ఇది శారీ అంతా గేరే సరిపోతుందండి. సో ఎక్స్ట్రా అవసరం లేదు. శారీ అంతా మనకి కంటిన్యూగా సేమ్ డిజైన్ సేమ్ వచ్చి పళ్ళు కట్జెంగు వెళ్లకుండా ఉంటే శారీ అంతా కూడా ఎక్సెల్ వరకు సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ గ్రాండ్ ఫ్రాక్ చూపిస్తానండి, కలంకారీ, కొంచెం ఎక్స్పెన్సివ్ క్లాతే. అండ్ మనం ఇప్పుడు ఎప్పుడో తీసుకున్నాము, చాలామంది అడిగారు, ఇంకా మనకు అవైలబుల్గా లేదు ఫ్యాబ్రిక్. ప్లీట్స్ చూసారా, సన్నటి ప్లీట్స్ అండి, పావు ఇంచు ప్లీట్సే. మేడం మాత్రం ఇక్కడ కొంచెం ఒక ఫోటో పంపించి ఈ షేప్ ఇవ్వు ప్రసన్న, కొంచెం కర్వ్ కావాలి అని చెప్పారా. సో మనం వేస్ట్ దగ్గర ఇలా కర్వ్ ఇచ్చేసాము. దీనికి బాగుంటుంది చూడండి ఈ దుప్పట, గ్రాండ్గా. కైసలకు చాయ్ నోమన్, ఈ రెడ్కి ఇది పర్ఫెక్ట్గా ఉంది. గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ ఇలా ఉందో, ఈ డార్క్కి ఈ లైట్ కలర్ ఇది మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఉండట్లేదండి, జారిపోతుంది. ఇది మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నా. సో మీరు చూడండి ఎలా ఉందో లుక్. కానీ ఇది నా దుప్పట, నేను సపరేట్గా పక్కకు పెట్టేసుకున్నానండి. కానీ చూద్దాం, మేడం ఖచ్చితంగా ప్రసన్న నాకు ఇదే కావాలి అంటే మాత్రం ఏం చేయలేము. మేడం వీడియో చూడకపోతే ఓకే. అప్పటి వరకు నీలిమ గారు ఇండియాకి వచ్చేసారండి, ఆస్ట్రేలియా మేడం వాళ్ళు ఉండేది. సో ఎప్పటి నుంచో మన దగ్గర ఫ్యాబ్రిక్స్ మనం ప్రసన్న ఇలా నువ్వు రోజుకొకటి పెట్టి మమ్మల్ని ఇచ్చేస్తే మా అకౌంట్లో డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి ప్రసన్న, నువ్వు పెట్టేవన్నీ సెలెక్టెడ్గా అన్నీ చాలా బాగుంటున్నాయి. సో అందులో సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టంగా ఉంది అని చెప్పేసి నీలిమ గారు అన్నారండి. కాంప్లిమెంట్కి థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందరి టేస్ట్లకి దగ్గరగా ఉండేది నా టేస్ట్ అంటే నాకు అది చాలా హ్యాపీ కదా. సో ఇదైతే దీనికి బాగుందండి, నాకైతే అనిపించింది. సో మీకు చూపించాను, మీరు కూడా ఓటేయండి, దేనికి వేస్తారో వేయండి. ఇది వచ్చేసి సాటిన్ క్రేప్ అండి, సాటిన్ క్రేపే నార్మల్, బట్ మేడం పేరు ఐడియా రావట్లేదు. స్టిచ్చింగ్ అయిపోయింది. దీనికి జనరల్గా స్కాలాప్ ఇచ్చేసారు, 1/2 ఇంచ్ ప్లీట్స్.
ఇవి ఇలాంటివి సాటిన్ శారీస్ కానీ పాతవి ఓల్డ్వి ఏమైనా ఉన్నా కూడా మీరు ఫ్రాక్స్గా స్టిచ్ చేయించుకోండి, బాగుంటుంది. ఇది కూడా మీ లార్జ్ వచ్చేస్తుంది సైజు. ఇంకొక చిన్న పాప అండి, మా స్మైలీది అనమాట. ఇది వచ్చేసి ఏవో బొమ్మలు వచ్చాయి. ఈ జనవరి 1కి ఈవెంట్స్కి మా వాళ్ళే, మా పిల్లలే, అక్క పిల్లలు, అన్న పిల్లలు అందరికీ కూడా బట్టలు కావాలంటండి. సో అందులో ఇదొకటి రెడీ అయిపోయింది. ఈ ఫ్రాక్ బాగుంది కదా, అంజనా పాప కుట్టించాము ఇలాంటిదే, ఇదొకటి. సో ఈ ఫ్రాక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్స్ గురించి చెప్పబోయే ముందు మీకు ఒక బ్లౌజ్ చూపిస్తా. మనం ఇది చాలా డేస్, చాలా మంత్స్ కింద పోస్ట్ చేసాం ఈ ఫ్యాబ్రిక్ని. ఈ శారీని నిన్న మీకు చూపించే అప్పుడే స్కాలప్ రెడీ అయిపోయిందా ప్రసన్న అని అనుకోకండి. స్కాలప్ శారీ వచ్చేసి ఝాన్సీ గారిది. మనము 3 months అయిపోయింది, మళ్ళీ రీస్టాక్ అయిన ఫ్యాబ్రిక్ ఇదే. సేమ్ పర్ల్, సేమ్ క్లాత్, సేమ్ ఇదేనండి. చూడండి చక్కగా స్కాలప్ చేయించాము. నాకు ఈ శారీ ఫోల్డింగ్స్ ఇప్పాలంటే కొంచెం అయ్యో మడతలు మళ్ళీ మళ్ళీ ఖరాబ్ అయిపోతాయేమనే భయం వేస్తుంది. చూడండి ఇక్కడ మీకు ప్లెయిన్ మీద హైలైట్ అవుతుంది, చూపిస్తాను ఉండండి. ఎలా అయినా యూట్యూబ్ అంటే మనం ఓపికగా చూసుకోవడానికే కదా. సో మీకు లుక్ చూపిస్తాను. కాసేపు నా దుప్పటాన్ని నేను పక్కగా పట్టేస్తాను. సో ఇది ఝాన్సీ గారిది, చందానగర్. మేడం మన యూట్యూబ్లో ఫస్ట్ ఎప్పుడైతే నన్ను చూసారో పిఆర్ బొటిక్, అప్పటి నుంచి కూడా మేడం మనకి క్లయింట్. సో ఇది లావెండర్, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేసాము. అప్పటికప్పుడు మనకి దొరికింది, తీసుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇది డల్ అయిపోయింది అన్నా కూడా మనం దీని మీదకి ఇప్పుడు చూడండి పెంక్ ఎంత బాగుంది, కాంట్రాస్ట్ బాగుంది కదా. సో అలా, కానీ ఎంత బాగుందో అండి. నాకు ఇప్పుడు దీన్ని ఇలా వేర్ చేస్తుంటే అరే నేనెందుకు ఒక్కసారి కూడా తీసుకోలేదు అని ఫీల్ అవుతున్నాను. స్టాక్ అంతాలో ఏదైనా మిగిలిన కలర్స్లో నాకు ఏదైనా నచ్చితే నేను కూడా ఒక శారీ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో లుక్ చూసేయండి, నాకైతే బాగా నచ్చింది. భలే సరిపడా ఇచ్చాడండి. మనకి స్కాలప్ చేశాక కూడా శారీకి చాలా సరిపడేలానే ఉంది, స్కాలప్ చేశాక కూడా. సో ఇదొకటి, నేను కాసేపు ఆగి మడతేసుకుంటాను వీడియో అయిపోయాక. అండ్ ఈ టాప్స్ దగ్గరికి వద్దాము. ఈ మేడం వచ్చేసి మనకి ప్రసన్న నాకు ఈ నెక్ కావాలి ప్రసన్న అని చెప్పేసి నేను ఒక షార్ట్ చూసి మరీ పెట్టారు. అప్పటికే మనం ఈ నెక్ పెట్టేసామని మేడంకి తెలియదు. చాలామందికి ఇవి నచ్చుతున్నాయి, పెట్టించుకుంటున్నారు. సేమ్ ఇవే కదా అని అనుకోకండి, వాళ్ళకి నచ్చినవి మేము అడిగి పెడుతున్నాము. ఈ టాప్స్ వచ్చేసి మెటీరియల్ మొత్తం ఒక కవర్ అండి. మేడం గవర్నమెంట్ టీచర్, కొంచెం ప్రొఫెషనల్గా మంచిగా నాకు టాప్స్ ప్యాంట్స్ కావాలి ప్రసన్న అని చెప్పేసి మేడం అన్నారు. మేడం వచ్చేసి వనపర్తి నుంచి రాధా గారు. మేడం డ్రెస్సెస్ అన్నీ అవుతూ ఉన్నాయి. నేను అన్నాను మేడం చేయించేయమంటారంటే లేదు ప్రసన్న, అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను అంటే మీరు ఉంటేనే మీరు చేయించండి నా కోసం అని చెప్పేసి దగ్గరుండి చేయించండి అన్నారు. నేను ఉన్నప్పుడే మాస్టర్ వాళ్ళు ఇవి చేస్తున్నారు. మేడం బ్లౌజెస్, టాప్స్, ఫ్రాక్స్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇదొకటి రెడీ అయిపోయింది, కుర్తీ ఐరన్ చేసి పెట్టేశారు మా వాళ్ళు. హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేసి మేడం మనకు అన్ని ఫ్యాబ్రిక్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి. ఈ టాప్ చాలా బాగుంది కదా, మేడం సెలెక్షన్ కూడా బాగుంది, క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చితే కనుక ఎక్కడ తీసుకున్నారు అని మాత్రం మేడంని అడిగి చెప్పగలుగుతాను. సో ఇదొకటి, ఇదొక మెటీరియల్ అండి, ఇది ఇంకా ఐరన్ కాలేదు. ఇది కూడా బాగుంది చూడండి, చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు. ప్యాంట్ కూడా సేమ్ ఇచ్చాడండి. దీనికి మన వాళ్ళు స్ట్రైట్ ప్యాంట్కి ముందు పెట్టేశారు ఇలాగా, బాగుంది కదా. ఇది కట్ చేస్తే డీప్ చాలా అయిపోతుంది. సో వాడిచ్చిన నెక్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకోగలమో అంతవరకే పెట్టించుకోండి. కొంతమంది ఏంటంటే ఇది మొత్తం కావాలి అనుకుంటారు, తర్వాత అర్థమవుతుంది అది డీప్ తెగిపోయింది అని చెప్పేసి. సో ఇదొకటి లుక్. నెక్స్ట్ వచ్చేసి మా మాస్టర్ అని తిడతాడేమోనండి, మంచిగా మడత పెట్టినప్పుడల్లా ఇప్ప తీస్తున్నాను నేను, ఏం వీడియోలో ఏమో మేడంకి అనుకుంటున్నా అలా. ఇదొకటి. సో వీటికి ప్యాంట్స్ అయితే రెడీ అయిపోయాయండి. కొన్ని ప్యాంట్స్ ముందుగా అయిపోవడం వల్ల అవి పెట్టేసాము, అన్ని స్ట్రైట్ ప్యాంట్సే. ఇది కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో, కలర్ మాత్రం డిగ్నిటీగా ప్రొఫెషనల్గా యూజ్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయండి ఈ డ్రెస్సెస్. సో మేడంకి అయితే పక్కా కావాల్సిందే. ఎప్పుడు వస్తాయి నీ డ్రెస్సులు, మేము కూడా కుట్టించుకోవడానికి వెయిటింగ్ అని వాళ్ళ కొలీగ్స్ వీళ్ళంతా అడుగుతున్నారంట. సో ఈ మంత్లో మాత్రం మేడంకి డెలివరీ అయిపోవాలి బై దిస్ ఎండ్ మంత్. సో ఇవి డ్రెస్సెస్, బ్లౌజెస్. ఇంకా మేడంకి ఏమైనా కావాలంటే కూడా తీసుకోవాలి. సో ఈరోజు కంప్లీట్ అయిన వాటిలలో
2 డెలివరీ అయిపోయాయండి. ఒకటి బ్లౌజ్ వెళ్ళిపోయింది, ఇంకొకటి అంబ్రెల్లా ఫ్రాక్ ఒకటి చూపిద్దాం అనుకున్నాం పర్మిలా గారిది, సో తంది వెళ్ళిపోయింది. ఇంకొకటి బ్లౌజ్ మేడం మాస్టర్ నామ్ క్యా హై 788 కా రోజా మేడం వచ్చి ఇప్పుడే జస్ట్ ఈ వీడియో కన్నా ముందు మేడం తీసుకెళ్ళిపోయారు బ్లౌజ్. సో ఇవండి అప్డేట్స్. ది స్టిచ్ బుక్ సిరీస్లో సెకండ్ వీడియో ఇది. సో కంటిన్యూగా ఎపిసోడ్స్ మ్యాక్సిమం నేను అవైలబుల్గా ఉంటే షాప్లో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే మీకు వీడియో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. మన బొటిక్ నుంచి ఏమేమి డిజైన్ చేస్తున్నాం, ఏమేం చేస్తున్నాం అనేది చెప్పి పెడుతూ ఉంటాను. సో చూసేయండి, మిస్ అవ్వకండి. ఎవరికైనా నెక్స్ట్ డ్రెస్సెస్ చూడాలని ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అన్నీ చూడండి. అండ్ నేను ఏదైనా సపరేట్గా దానికి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, ఏ ఫ్యాబ్రిక్ ఏంటి అనేది మాత్రం నేను డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నాను. ఈ శారీ గురించి ఒకటి మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి తీసుకున్నానని చెప్పాను కదా, అప్పుడు మాకు దొరికినప్పటికీ ఇవి తీసేసుకున్నాము మ్యాచింగ్ కోసం. అప్పటికి ఎమర్జెన్సీ పడుతుందేమో అని చెప్పి తీసుకున్నాము. దేనికైనా యూజ్ అవుతుంది. దీనికోసం ఒక ప్లెయిన్ శారీ ఏదైనా కూడా స్పేస్ సిల్క్ ఆర్ ఇంకేదైనా కూడా కట్టుకోవచ్చు. పఫ్ హ్యాండ్స్ పెట్టాము, స్కాలాప్ ఇచ్చాము. సేమ్ నా స్టైలే, ఏదైతే నేను స్పేస్ సిల్క్ శారీకి వేసుకున్న బ్లౌజు అందరికీ అదే నచ్చేసిందండి. అందరికీ అలాగే స్టిచ్ చేయమని చెప్పారు. సో ఇది అలాగే చేసాము. అండ్ ఇంకోటి చెప్పాలనుకున్నది ఏంటి అంటే, దీనికి ఇదే బ్లౌజు హెవీ బ్లౌజే వేసుకోవాలని లేదండి. కొంతమంది హెవీగా గ్రాండ్గా వేసుకోవడం కోసం హెవీ బ్లౌజెస్ తీసుకున్నారు. దీనికి మాత్రం చూడండి, నేను ఆ రోజే చెప్పాను మేడం దీంట్లో ప్లెయిన్ వెళ్ళిపోయినా, సేమ్ కలర్ ప్లెయిన్ వెళ్ళిపోయినా బాగుంటుంది, ఆర్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వెళ్ళిపోయినా బాగుంటుందని చెప్పాను. సో ఎవరైనా ఇలాంటి శారీ తీసుకుంటే ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ కూడా చాలా క్యూట్గా, నీట్గా, స్వీట్గా ఉంటుంది. సో ఇదే నేను చెప్దాలనుకుంది. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, మీకు యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి. ఇలాంటి ఫిట్టింగ్స్ మీకు కూడా కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. పిఆర్ బొటిక్.